ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 5 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 4 వరకు బాయ్ టెడ్డీ బేర్ మనకి రెడీ అయిపోద్ది. ఈ వీడియోలో మనకి గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానం షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి ఇంకా గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానం చూద్దాము. నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూసారా బీడ్స్, ఇవ్వండి. రెడ్ మీద అయితే బాగా కనిపిస్తుంది మీకు షైనింగ్. ఈ బీడ్స్ని షైనింగ్ బీడ్స్ అంటారు, చెమ్కీ బీడ్స్ అంటారు, గ్లిట్టర్ బీడ్స్ అంటారు. బీడ్ మీద ఇదిగోండి గ్లిట్టర్ లాగా ఇలా ఉంటుంది అనమాట మధ్యన. ఇవి మార్కెట్లోకి కొత్తగా వచ్చాయన్నమాట. నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టానండి. దీని గురించి కాస్ట్ ఎంత అని అడిగారు. ఎక్కడ దొరికితే మీరు అడ్రస్ పెట్టచ్చు కదా అని అడిగారు. అడ్రస్ అయితేనండి ఇవి నాకు వేరే వాళ్ళు ఒకళ్ళు తెచ్చిపెట్టారు ఇవి, ఓకేనా. అడ్రస్ అయితే నాకు తెలియదండి. మార్కెట్లో కొత్తగా వచ్చాయని మాత్రం నేను చెప్పగలను. ఇవ్వండి, ఇవి 120 రూపీస్, అంటే ఒక చాటోనో 110 పడినాయి అంట. కొన్ని తీసుకొచ్చినాయనో 120 పడ్డాయి. నాకు చాలా కలర్స్ తీసుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. ఇదిగోండి, ఇది మొత్తం కలిపి ఒక బంచ్లో లైన్స్ అనమాట, ఒక్కొక్కటి లైన్. ఈ లైన్స్ వచ్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయండి. ఈ 15 120 రూపీస్ అయితే పడ్డాయి. ఇదిగోండి ఇలా డబలు. ఈ లెంత్ అయితే మనకి తేడాలు ఉంటాయండి. ఇదని చాలా పొడవు అనిపించింది. ఈ తడవ టేప్తో కొలిచి షేర్ చేస్తానండి. వీటితో కూడా కొన్ని వెళ్ళే విధానం షేర్ చేస్తాను, ఓకేనా. 120 రూపీస్ అయితే పడినాయండి. మీకు ఇంకా తక్కువకు రావచ్చు. మీకు దొరికే ఏరియా అనుకోండి, ఎప్పుడూ చెప్పేదానండి నేను. బీడ్స్ అనేది దొరుకుతుంటే మార్కెట్లో, అంటే మీ ఏరియాలో చాలా తక్కువ పడుతుంది. రేర్గా దొరుకుతున్నాయి అనుకోండి బీడ్స్, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది, అంతే తేడా. కాకపోతే మీకు నేను ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఇలా మనకి రకరకాలు దొరుకుతున్నాయండి బీడ్స్, చాలా అల్లుకోవచ్చు. వీటితో నేను ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే నేనైతే షార్ట్ వీడియో పెట్టా. బీడ్స్ నేనైతే సేల్ చేయనండి. ఈ షైనింగ్ బీడ్స్తో ఇదిగోండి ఇలా నేను ఒక బాత్ అయితే అల్లాను. మొన్న కృష్ణుడిని అల్లాను. బీడ్స్ అయితే పోవట్లేదండి. ఇదిగోండి చెమ్కీ అయితే లైట్గా పోతుంది, కానీ పెద్దగా పోవట్ల. చేతికి అక్కడొకటి అంటుతుంది. ఇదిగోండి బ్లాక్ మీద చూడండి, పర్వాలా, పెద్ద ఇబ్బంది ఏం కాదు. చాలా మీద కొంచెం అంటే మనకి ఇబ్బంది అయితే కాదు. తీసుకోండి, బాగున్నాయి బీడ్స్ మాత్రం. మీకు దొరికితే మార్కెట్లో ఇవి కూడా పర్చేజ్ చేసుకోండి. ఇవి 5 నెంబర్ బీడ్స్ అనమాట, ఓకేనా. అల్లితే ఐటమ్ ఎలా ఉంటుంది చూసారా. చెమ్కీ ఇదిగోండి, ఇది ప్లెయిన్ చెమ్కీ, మీకు ఐడియా కోసం చెప్తాను. ఈ బాతల్లే విధానం మన ఛానల్లో మొన్న పెట్టానండి. నెక్స్ట్ అల్లుకునేటప్పుడు హెడ్ పార్ట్ అనేది అర్థం కాలేదని అంటే వీడియో ఒకటి సపరేట్గా చేశానమాట. మన సబ్స్క్రైబర్స్కి ఇద్దరికి అర్థం కాలేదంటే ఇక్కడ ఈ పార్ట్ పెట్టాను, చూసి అల్లుకోండి. ఈ బుట్టల్లే విధానం త్వరలో షేర్ చేస్తానండి. ఇంకా అల్లలేదు ఇది, ఓకేనా. ఈ వైట్కి తేడా అయితే చూడండి. ఇది చూడండి ఎలా ఉంటుంది గ్లిట్టర్ మొత్తం, ఓకే అండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో టెడ్డీ బేర్ వెళ్ళే విధానంలో భాగంగా పార్ట్ 5 షేర్ చేస్తానండి. పార్ట్ 4 వరకు బాయ్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానం షేర్ చేశా కదండి. ఇంకా గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళే విధానానికి మనం ముందు ఏం రెడీ చేసుకోవాలంటే హెడ్ పార్ట్ ఒకటి సేమ్ పార్ట్ 1 2 చూస్తే హెడ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది, ఓకేనా. కేవలం మనం ఈ పార్ట్ దగ్గర నుంచి మాత్రమే నెక్, ఇక్కడ నుంచి డ్రెస్సింగ్ అనేది మార్చేస్తాం. ఇది బాయ్ టెడ్డీ బేర్ కాబట్టి సింగిల్ తీసుకున్నాము. ఇక్కడ గర్ల్ టెడ్డీ బేర్ కాబట్టి ఇలా ఫ్రాక్ డిజైన్ అయితే ఇచ్చేస్తాం, ఓకే అండి. ఇంకా అల్లే విధానం చూద్దాము. ఆల్రెడీ ఇదిగోండి నేను హెడ్ పార్ట్ రెడీ చేసేసుకున్నాను, మిమ్మల్ని రెడీ చేసుకోమని చెప్పేసాను, ఓకేనా. ఇది అల్లిన తర్వాత ఏమల్లానంటే అండి, కారు ఒకటి అల్లాను. నెక్స్ట్ ఈ బాతు హెడ్ పార్ట్ ఒకటి డౌట్స్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ క్లియర్ చేశానండి. అందుకని మరలా గ్యాప్ వచ్చిందనమాట ఈ గర్ల్ టెడ్డీ బేర్కి. ఇప్పుడు అల్లేసేద్దాం. గర్ల్ టెడ్డీ బేర్ వెళ్ళటానికి ఇదిగోండి నేను ఈ 2 కలర్స్ తీసుకుంటున్నాను, వైట్ డార్క్ స్కై బ్లూ. మీరు కూడా ఏం చేస్తారంటే బాయ్ టెడ్డీ బేర్కి ఒక కలర్ వేసుకోండి, గర్ల్ టెడ్డీ బేర్కి వేరే కలర్ వేసుకోండి. ఇక్కడ నేను బాయ్ టెడ్డీ బేర్కి ఇక్కడ మెరూన్ ఉంది కదా, అందుకని చెప్పేసి నేను స్కై బ్లూ తీసేసుకుంటున్నాను, ఓకే అండి. స్కై బ్లూ వైట్ అనమాట. హెడ్ పార్ట్ వేసుకున్నారు కదా, ఇంకా అల్లే విధానం చూసేద్దామండి.
ఈ 2 కలర్స్ బీడ్స్, 6 mm సైజ్ బీడ్స్, అల్లుకుంటానికి నీడిలు, ఫిషింగ్ వైరు, కట్ చేసుకుంటానికి కట్టరు. ఈ మాత్రం మనకు సరిపోతాయి. ఓకేనా? సేమ్ ఇంతేనండి, ప్రాసెస్ అంతా ఒకటే. నేను ఒక ఫ్రాక్ అల్లే విధానం ఎలాగో చెప్తాను. ఈ ఫ్రాక్, ఈ బాడీ పార్ట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఫ్రాక్ వరకు అల్లే విధానం చెప్తా. అంటే ఇక్కడైతే మీకు బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ నెక్ పార్ట్ నుంచి ఇక్కడ వరకు అల్లే విధానం, బాడీ పార్ట్ వరకు చూపిస్తాను. చేతులు కాళ్ళు మీరు వేసేసుకుందరు. సేమ్ ఈ టెడ్డీ బేర్కి ఎలా వేసామో దీనికి కూడా సేమ్ అలాగే వేసేద్దాం. ఇదిగోండి, ఇలా ఎదురుకి పెట్టేసుకోండి. ఇలా ఎదురుకి ఈ బీట్ ఉంది కదా, దీన్ని పట్టుకోండి. ఇలా ఇదిగోండి, ఇలా ఉంది కదా కళ్ళు, ఇలా ఎదురుకి ఇలా పెట్టేసుకోండి. అంటే కిందకి తిప్పామన్నమాట, దీన్ని కిందకి. ఈ 6 బీడ్స్కి వేసుకోవాలి. ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఈ 6 బీడ్స్ని తీసుకుని వేసేద్దాం. నీడిల్ అనేది అడ్డు లేకుండా ఇక్కడ ఈ 6 బీడ్స్ 1 2 3 4 5 6 ఇక్కడ వెయ్యాలి మనం. ఎందుకంటే ఇక్కడ ఎక్కించేస్తున్నాను. దీన్ని పార్టేషన్ చేసుకుందామండి. ఈ 2 బీడ్స్ ఒకటి, ఈ 2 బీడ్స్ని ఒక సెట్గా చేసుకుందాం. ఈ వైట్ బీడ్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఈ 2 బీడ్స్కి వేద్దాం. ఫస్ట్ బీడ్ తీసుకుంటున్నాను, ఇలా వెళదాం. ఇక్కడ ఎక్కించేసాను. నాట్ అనేది అడ్డం లేకుండా ఎక్కించుకోండి. ఇక్కడ ఈ బీడ్కి వేసేద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది, 2 వైట్ బీడ్స్, 2 స్కై బ్లూ, 4 బీడ్స్ యాడ్ చేసేయండి. ఇలా ఈ 1 బీడ్ ఇక్కడ ఉంది. 1 + 4 5 ఇదిగోండి ఇలా. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 స్కై బ్లూ, 1 వైట్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ 2 వైట్ ఉన్నాయి కదండి. 2 + 3 5 ఇలా. ఈ బీడ్లో నుంచి ఇలా 6 బీడ్స్లో 2 బీడ్స్కి వేసేసాం. ఇలా థర్డ్ బీడ్కి నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 1 స్కై బ్లూ, 1 వైట్ ఉంది. తిప్పుకుందాము ఇలా. 1 2 బీడ్స్ ఉన్నాయి, వైట్ బీడ్స్ తీసుకోండి. 4 బీడ్స్ 1 2 3 4 వైట్ బీడ్స్ తీసుకుని దీనిలో నుంచి దీనిలోకి ఇలా తీసుకొచ్చేయాలి. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ అనేది ఒకటి వేసాము. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్స్ వేసాము. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ వేసాం. ఓకేనా? 3 బీడ్స్కి అయితే అయిపోయింది. 4th బీడ్కి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 3 + 2 5 ఇలా. నెక్స్ట్ ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ అనేది వేసాము. 5th బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 వైట్ బీడ్స్ తీసేసుకోండి. ఇలా 6th బీడ్లోకి ఎమ్మటే నీడిల్ తీసుకొచ్చేసానండి. స్కై బ్లూ బీడ్ ఉంది కదా, దీనిలో కూడా తెచ్చేయండి. ఇంకా మనకి 6 బీడ్స్కి లాస్ట్ బీడ్ కాబట్టి ఈ స్టెప్లో ఇక్కడికి ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 ఇలా. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ 6 బీడ్స్లో పార్టేషన్ చేశాను చూసారా. ఈ 2 బీడ్స్ ఒక టీము, ఈ 2 బీడ్స్ ఒక టీమ్. రైట్ 1 బీడ్, లెఫ్ట్ 1 బీడ్. ఇక్కడ చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ వస్తుంది. టెడ్డీ బేర్కి ఇది ఫ్రంట్ పార్ట్.
ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ మనం 5 బీడ్స్ ఫ్లవర్స్ 2 వేసాము, రైటు లెఫ్ట్ సైడ్కి 6 బీడ్స్ వేసాం. ఓకేనా, మరలా వెనకాల 5 బీడ్ ఫ్లవర్స్ వేసాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సైడ్ వచ్చేటప్పటికి 6 బీడ్ ఫ్లవర్స్, ఇటు ఇటు. ఓకేనా, ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి. ఇదిగోండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్ పార్ట్ దగ్గర. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇక్కడ ఉంది కదండి వైర్ అనేది, మధ్యకి తీసుకొచ్చేయండి. ఈ 2 బీడ్స్ ఇక్కడికి తీసుకొచ్చేయండి. 2 వైట్ బీడ్స్ చూడండి ఎక్కడికి తీసుకొచ్చాను వైర్ అనేది. ఇప్పుడు ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాం అన్నమాట మనం. ఓకే అండి, అల్లికంతా ఒకటే వస్తుందండి బాడీ పార్ట్లోను, గర్ల్ టెడ్డీ బేర్కి బాయ్ టెడ్డీ బేర్కి. కానీ కలర్స్ బీడ్స్ కొంచెం చేంజ్ చేస్తున్నాం అనమాట, అంతే. అంటే ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ 2 వైట్ బీడ్స్ ఉన్నాయి, వైర్ని ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఇదిగోండి, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు. 2 బీడ్స్ వైట్ బీడ్స్ తీసుకోవాలి. 4 స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేసేయండి. 4 + 2 6. ఇలా చూసారా, ఇలా. నెక్స్ట్ బీడ్స్ బేస్ చేసుకోండి. మరలా ఇక్కడ నేను ఎలా వెళ్తున్నాను వీడియో ఇంకా చూడండి, నా మాట వినండి. ఇలా 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 2 వైట్ బీడ్స్, 2 వైట్ బీడ్స్, 1 స్కై బ్లూ. ఆల్రెడీ ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. 6 బీడ్ ఫ్లవర్ అనమాట వేసింది. ఓకే అండి, మరలా ఇక్కడ 1 బీడే ఉంటుంది. 6 బీడ్ వచ్చింది చూసారా, దీనిలో 1 బీడ్ తీసుకోండి బేస్. 1 2 బీడ్స్ ఉంటాయి. ఇక్కడ కేవలం 1 బీడే బేస్ చేసుకోవాలి. ముందుకుంది చూసారా, ఈ బీడ్ 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ మాత్రం అసలు తప్పు వేయొద్దండి. మీరు వేస్తే చేతులు కాళ్ళు అనేవి మనకి సరిగా రావు. 3 + 2 5. ఇక్కడ 5 బీడ్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇక్కడ మనకి ఒక చెయ్యి భాగం అనేది ఈ 5 బీడ్స్కి వేస్తాం అనమాట. నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ వైట్ యాడ్ చేసేయాలండి. ఇలా నెక్స్ట్ ఈ 2 బీడ్స్ బేస్. 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. టూ బీడ్స్లోకి నీళ్ళు తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. బీడ్స్ వైట్ +3 6. నెక్స్ట్ ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్లో ఇక్కడ ముందుకుంటుంది చూసారా, ఈ బీడ్ 1 బీడ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చెయ్యి భాగం అనేది వేస్తాం. 1 2 బీడ్స్ ఉన్నాయి. 3 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా 3 + 2 5. నెక్స్ట్ ఈ 2 బీడ్స్లో నుంచి నీడిల్ బయటికి తీసుకొచ్చేయండి. ఇలా నెక్స్ట్ ఈ స్కై బ్లూ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. ఇక్కడ తర్వాత ఎండ్ చేద్దాం, ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సైడ్ని చూసారా, ఇక్కడ 5 బీడ్ ఫ్లవరు, ఇక్కడ 5 బీడ్ ఫ్లవరు వచ్చాయి చూసారా. ఇక్కడ చెయ్యి భాగం అనేది వెయ్యాలన్నమాట. మీరు ఇక్కడ సైడ్కి రాకుండా ఇక్కడో ఎక్కడో వేశారనుకోండి 5 బీడ్ ఫ్లవర్ అనేది, మీకు చెయ్యి భాగం అయితే రాదండి. ఎప్పుడైతే ఈ సెకండ్ స్టెప్లో మీరు 5 బీడ్ ఫ్లవర్ ఎక్కడ వేయాలో అక్కడే వేయండి. లేదంటే తప్పు వేశారనుకోండి
మనకి ఈ కాళ్ళు భాగము చెయ్యి భాగం అనేది రెండు రావు అనమాట. ఓకేనా, 1కి 2 సార్లు ఈ స్టెప్ చక్కగా చూసుకోండి. ప్రతి స్టెప్ చూసుకోవాలండి బీట్ వర్క్లోను. ఓకేనా, ఇంకా ఎండ్ చేసేద్దాం. చూడండి, ఇంకా ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 2 బీట్స్ యాడ్ చేయాలి. 1 స్కై బ్లూ, 1 వైట్. వైర్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఎలా వచ్చింది మనకి, సేమ్ అలాగే యాడ్ చేసేయాలి. ఇలా ఓకే అండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎన్ని వచ్చాయో ఒకసారి ఫ్లవర్స్ చెప్తాను. ఫ్రంట్ ఇక్కడ చూసారా, దీని పక్కది 1 2 3 వచ్చాయి. తర్వాత 5 బీట్ ఫ్లవర్ వస్తాయి. మరలా తర్వాత 6 బీట్ ఫ్లవర్స్ 3 వస్తాయి. 1 2 3. తర్వాత ఒక 5 బీట్ ఫ్లవర్ వస్తాయి. అంటే ఇటు సైడ్న చూసారు కదా, ఇటు ఇది ఒక 5 బీట్ ఫ్లవర్, సైడ్న ఇది ఒక 5 బీట్ ఫ్లవర్, మిడిల్లో ఇటు 3 బీట్స్ 6 బీట్స్ ఫ్లవర్స్ అయితే 3 వస్తాయి ఇక్కడ. ఓకే అండి, ఇది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇలా పైకి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇలా ఈ 2 ఇక్కడ 4 బీట్స్ ఉన్నాయి కదా, ఈ 4 బీట్స్లో ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్ని. ఇక్కడ స్కై బ్లూ 4 బీట్స్ ఉన్నాయి కదండి, ఈజీగా అర్థమైపోద్ది అనమాట మీకు. అప్పుడు ఇక్కడికి ఈ మధ్య భాగానికి తీసుకొచ్చేయండి. ఇక్కడ వరకు మనం వేసేసాం ఇప్పటికి. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. అంటే ఈ భాగం మనం వేయాలి. స్టెప్కి అన్నీ మనకి ఈ స్కై బ్లూ బీట్స్ ఉన్నాయి చూసారా, ఇవే ఉపయోగిస్తాము. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 4 బీట్స్ యాడ్ చేయండి. 2 + 4 6. ఈ మొత్తం ఈ స్టెప్ మొత్తం మనకి ఈ స్కై బ్లూ బీడ్సే వస్తాయండి. ఇంకా ఇలా ఓకేనా. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఈ స్టెప్ అంతా 6 బీట్ మెథడ్ వేసేయండి. నేను మీతో మాట్లాడుతూ వేసేస్తాను. ఓకేనా. ఇక్కడ 3 ఉంటాయి, 3 యాడ్ చేసేసేయండి. మొత్తం ఇవే కదండి, మొత్తం యాడ్ చేసేయండి. అలాగో చెప్తా. ఓకే అండి. మరలా 2 బీట్స్ తీసేసుకోండి. అల్లిక అయితే ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది అల్లుకుంటున్నారు అనుకోండి, ఏదన్నా డౌట్ ఉందనుకోండి, పార్ట్ 1 పార్ట్ 2 వీడియోని మరలా ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ మనం కలర్స్ కేవలం గౌను మాత్రమే డిజైన్ చేస్తున్నాం. కొంచెం అల్లిక అంతా ఒకటే ఉంటుందండి. ఇలా మన సబ్స్క్రైబర్స్ చాలామంది బీట్స్ అమ్ముతారా అండి అని అంటున్నారు. నేనైతే సేల్ చేయనండి బీట్స్. కేవలం మన ఛానల్లో అల్లే విధానం మాత్రమే నేను షేర్ చేస్తాను. ఎందుకంటారా, ఒకసారి నేను మీకు అడ్రస్లు కూడా పెట్టానండి. పెడితే కొంతమంది మేము అక్కడ తెచ్చుకున్నామండి, కొంతమందినో మాకు ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చారండి, మేము తెచ్చుకున్నామని కొంతమంది పెట్టారు కామెంట్లు. కొంతమంది అండి మేము అక్కడ తెచ్చామండి, బీట్స్ పోయాయి, మీరు చెప్పారని తెచ్చాను అన్నారు. లేదండి, నేను మీకు కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసమే. నాకు ₹1 కూడా మీకు అడ్రస్ చెప్పినందు మూలాన షాపు వాళ్ళు నాకు రూపాయి ఇవ్వరు. నాకు అందుమూలాన నాకేమీ ₹1 నాకు లాభం ఏమీ రాదనమాట. ఓకే అండి. నేనేమి మీకు ఏమంటారు దాన్ని ప్రమోషన్ ఏం చేయట్లేదండి. కేవలం బీట్స్ దొరకటం లేదు అంటున్నారని నేను అడ్రస్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర తెనాలి అడ్రస్ కూడా ఉంది. కొంచెం దడుస్తున్నాను అనమాట షేర్ చేయాలంటే. ఎందుకంటే మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామనుకోండి, మీకు నచ్చితే కొనుక్కోండి డబ్బా అని చెప్పాను నేను కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తానండి మీకు. మీరు క్వాలిటీ, క్వాంటిటీ, కాస్ట్ ఈ 3 మీరు చూసి తీసుకోండి. మీ కంటి ఎదురే బీట్స్ కనిపిస్తాయండి, చక్కగా మీకు నచ్చితేనే కొనుక్కోవచ్చు. ఇప్పుడు బీట్స్ మీద ఒక్కొక్కసారి లేయర్లు పోతాయండి. షాప్ ఆయన అడిగామనుకోండి మనం, ఏమండి ఇవి ఉంటాయండి అంటే ఆయన ఏమంటారంటే, మేము బయట నుంచే తీసుకొస్తున్నాం కదండి, తెలీదు అంటారు. వాళ్ళ సమాధానం అదే చెప్తారు కదండి. అందుకని నేను ఏదైనా అడ్రస్ ప్రీవియస్ వీడియోస్లో ఏదైనా అడ్రస్ పెట్టుంటే మీరు కేవలం నేను ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే పెట్టాను కానండి, నాకైతే ₹1 కూడా షాపు వాళ్ళు నాకు ఇవ్వరండి. ఓకే అండి. లైన్ వీడియోలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. లాస్ట్కి వచ్చేసాము. ఈ 2 బీట్స్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇక్కడ కూడా బయటకు వచ్చేయండి. ఇక్కడ 1 2 3 4 2 బీట్స్ యాడ్ చేసేయాలి.
ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనకి ముందుకు తీసుకొచ్చేసేయండి. ఈ స్టెప్ మొత్తం మనం 6 బీడ్ ఫ్లవర్ అయితే వేసేసాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నీడిల్ని ఎక్కడున్నా ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. చూసారు కదా, ఇక్కడికి ఈ 2 బీడ్స్ మధ్యకు, ఇదిగోండి ఎదురుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దీని మధ్యకు తీసుకొచ్చేయండి. పక్కకు చూడండి, మధ్య బీడ్ అవుతుంది. దీని ఎదురుగా 2 బీడ్స్ బేస్ అవుతాయి. స్కై బ్లూ బీడ్స్ 4 తీసుకోండి. 1 2 3 4 4 + 2 6. వీడియో ఇంకా చూడండి, నా మాట వినండి. ఎందుకంటే కౌంటింగ్ వేసేటప్పుడు బీడ్స్ తేడా రాకుండా చూసుకోవాలండి. ఇక్కడ 6 బీడ్ ఫ్లవర్ అనేది వేయాలి. నెక్స్ట్ 2 బీడ్స్ బేస్ చేసుకోండి. ఎదురుకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి. ఇక్కడ తప్పు అనేది వస్తే మాత్రం స్టార్టింగ్ మనకి కాలి భాగం అనేది రాదండి. ఓకేనా, ఇదిగోండి ఎక్కడ వేసానో ఒక్కసారి చూడండి. 6 బీడ్ అనేది ఇక్కడ మధ్యకు 2 బీడ్స్ బేస్ చేసేసుకున్నాము. 1 2 3 ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 2 + 3 5. ఈ స్టెప్ అంతా 6 బీడ్ 5 బీడ్ ఇలా ఆల్టర్నేట్గా 6 5 వేసుకుంటా వచ్చేసేయండి. ఫాస్ట్గా నేను వేసేస్తా, మీరు వేసేయండి. 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. మీతో మాట్లాడుతూ ఉంటాను, వేసేయండి అబ్బా. నేను కేవలం అండి మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా అడ్రస్లు అయితే కొన్ని ఇచ్చానండి, బీడ్స్ గురించి డీటెయిల్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. అవి ఇప్పుడు మీ కంటికి కనిపించిన అడ్రస్లు కనిపించినా అండి, మీరు ఏం చేస్తారంటే క్వాలిటీ క్వాంటిటీ కాస్ట్ ఈ 3 మాత్రం మీకు నచ్చితేనే కొనుక్కోండి అబ్బా. ఓకేనా, ఎందుకంటే నేను కేవలము మీకు అడ్రస్ మాత్రమే చెప్పగలను. ఆ షాపులో ఎలా ఉంటాయి బీడ్స్ అనేవి నేను చూడను కదండి. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడ్రస్లు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీకు అందుబాటులో ఉంటాయి బీడ్స్ అనేవి. కొత్త కాబట్టి ఇది ప్రీవియస్ అంటే పూర్వకాలం నాటి అల్లిక, మరలా కొత్తగా మనం స్టార్ట్ చేసాం కాబట్టి అన్ని చోట్ల ఉండవు. అందుకని చెప్పేసి దొరికిన అడ్రస్ చెప్తే మీకు కూడా చక్కగా అల్లుకుంటారని ఒక ఉద్దేశం తప్పనిచ్చండి. నాకైతే షాపు ఎక్కడ ఏ అడ్రస్ పెట్టినా ఆ అడ్రస్ అదే ఆ షాపు వాళ్ళు నాకు రూపాయి అయితే ఇవ్వరండి. నేను ప్రమోషన్ అయితే చేయట్లేదండి, కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసమే. ఓకే అండి, ఇదొక్కటి మాత్రం గ్రహించుకోండి. ఇలా 5 6 ఆల్టర్నేట్గా వేసేయండి అబ్బా. ఈ స్టెప్ అంతా అలానే వస్తుందండి. ఎవరైనా తెనాలి అడ్రస్ కావాలంటే చెప్పే కదండి వీడియోలో, అడిగితే నేను కామెంట్ చేయండి అబ్బా. తెనాల్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేస్తే ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను ఒకసారి, మరలా అడుగుతున్నారు. నేనైతే సేల్ చేయనండి బీడ్స్, కేవలం అల్లే విధానం మాత్రమే షేర్ చేస్తాను మీకు. మనకి ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ మీషోలో కానీ ఇక్కడ దొరుకుతున్నాయండి బీడ్స్, బాగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు బజార్లో కానీ రకరకాలు వచ్చినాయండి మోడల్స్, అయితే చాలా మోడల్స్ వచ్చాయి. మనం ఇంకా సూది ఎక్కించుకుని చక్కగా వైరు చేతికుట్టి ఎలా కుట్టుకుంటున్నాం అలా అల్లుతున్నాం కాబట్టి ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట అల్లిక అనేది. పూర్వకాలంలో సూదులు లేకుండా అల్లేవాళ్ళు అంటండి. ఓకేనా, ఇంకా అల్లికలోకి వచ్చేయండి అబ్బా. లాస్ట్ 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఇక్కడ 6 బీడ్ వేసాము, ఇక్కడ 6 బీడ్ వేసాము, ఇక్కడ 5 బీడ్ అనేది రావాలి. 4 అక్కడ ఉన్నాయి కాబట్టి 1 బీడు తీసుకుంటే 5 అయిపోతుంది. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా ఓకేనా, ఇంత మటుకు ఆపుతున్నానండి ఈ వీడియో. ఫ్రాకు ఇక్కడ వరకు వెళ్ళేసాం, ఇక్కడ వరకు వచ్చేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ అడుగు భాగం వేసేస్తాము. ఫ్రాకు అంటే ఇలా గౌను ముందుకి ఒక కుచ్చల్లే వచ్చినట్టుగా డిజైన్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నానండి. ఇలానే ఉంచేసుకోండి వైర్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వీడియోకి పార్ట్ 6లో కలుద్దాము. ఓకేనా, అల్లుకున్న తర్వాత మన ఛానల్ క్లోజ్ చేయబోతారు కదా, మన వీడియోని ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, ఒక కామెంట్ చేసేయండి. ఏం లేదు మేము అనుకున్నాం డన్ అనేసేయండి. పార్ట్ 5 వీడియో ఎండ్ అయిపోయిందండి. నెక్స్ట్ పార్ట్ 6లో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.